అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఇప్పుడు అందరూ చూపు వచ్చేసి పులివెందుల మీద పడింది. ఎందుకు పులివెందుల మీద పడింది అంటే అక్కడ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి బై ఎలక్షన్ జరుగుతుంది. జెడ్పీటీసీకి జరుగుతున్నటువంటి ఈ బై ఎలక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అది పులివెందులు కాబట్టి. దీంతోపాటు ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నికకి అంతమంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. మనకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1100 మంది పోలీసులతోటి ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు బెట్టింగ్ రాయలు కూడా చెలరేగిపోతూ ఉన్నారు. ఎందుకంటే జెడ్పీటీసీగా ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ, లేకపోతే కూటమి తరపున నిలబడుతున్నటువంటి టీడీపీ అభ్యర్థ, ఎవరు గెలుస్తారు అనే దాని మీద బెట్టింగులు కూడా భారీగా జరుగుతున్నాయనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అలాంటి చర్యలు ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు. మరోపక్క ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ విమర్శల ద్వారా ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి బయట సోషల్ మీడియాలో కూడా ప్రచారం సాగుతుంది. అయినా సరే ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో గట్టి బందోబస్తు నడుమ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించి తీరుతామని చెప్పేసి పోలీసులు చాలా గట్టిగా ఉన్నారు. దాడులు జరుగుతున్నాయి, ప్రతిదాడులు జరుగుతున్నాయి, ఫిర్యాదులు అందుతున్నాయి. అయినా సరే పోలీసులు మాత్రం చాలా చాకచక్యంగా ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అంత ఇంపార్టెంట్ ఏంది పులివెందులకి అంటే గడిచిన 30 ఏళ్లలో తొలిసారిగా అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీకి ఎన్నికలు జరగబోతున్నాయి. జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును తొలిసారిగా ఉపయోగించుకోబోతున్నారు. గడిచిన 30 ఏళ్ళు అంటే 30 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఓటర్లు ఎవరు కూడా ఇప్పటి వరకు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా ఏకగ్రీవం వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా జరిగినటువంటి దాదాపు 3 జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్కడ జెడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవం అయినటువంటి పరిస్థితి. బహుశా 2016లో అనుకుంటాను ఒకసారి మాత్రమే అక్కడ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక కూడా సరైనటువంటి పద్ధతిలో జరగలేదు. ఎందుకంటే టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నిక సమయానికి అంటే పోలింగ్ కంటే ముందు రోజు ఆయన పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. గుర్తు మాత్రమే మిగిలింది కానీ ఆయన పోటీలో లేనటువంటి పరిస్థితి. అయినా సరే అక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి సైకిల్ వదిలేసి వెళ్ళి ఫ్యాన్ గూటికి చేరినా సరే అక్కడ 2600 ఓట్ల టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిక జరగలేదు. ఇటీవల కూడా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏకగ్రీవమైంది. ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. దాదాపుగా కూడా ఈసారి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 11 మంది అభ్యర్థులు నామినేషన్ ఇస్తారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు ఎప్పుడు పులివెందులో కనీసం నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితి, వేయనీయకుండా అడ్డుకునేటటువంటి పరిస్థితి. ఎలాంటి వాతావరణం ఉంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే తమకేదో అన్యాయం జరిగిపోతుందని, పులివెందుల్లో రౌడీ రాజ్యం వెళ్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు చేస్తుంది. నిజంగా రౌడీ రాజ్యం ఉన్నట్లయితే, నిజంగా కూటమి అక్కడ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే 11 మంది అభ్యర్థులు ఎలా నామినేషన్ ఇస్తారు? మీలాగా గతంలో కడప జిల్లాకి సంబంధించి నాకు తెలిసి 50 జెడ్పీటీసీ స్థానాలు ఉంటే అందులో 38 ఏకగ్రీవం చేసుకున్నారు. ఎలా ఏకగ్రీవం అయ్యాయి? మీ పరిపాలన చూసా, లేకపోతే మీరు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కనీసం పోటీ చేయలేనటువంటి స్థితిలో మీరు 38 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారా అంటే కాదు. అప్పుడు కనీసం నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. జాకెట్లలో నామినేషన్ పెట్టుకెళ్తూ ఉంటే మహిళలను కూడా చూడకుండా వాళ్ళ జాకెట్లు చింపి మరీ నామినేషన్ లాక్కున్నటువంటి సిచ్యువేషన్ గతంలో చూసాం. కానీ ఈసారి 11 మంది అభ్యర్థులు నిలబడ్డారు, 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు, 11 మంది అభ్యర్థులు ఈరోజు బరిలో నిల్చున్నారు, 11 మంది అభ్యర్థులు రేపు ఎన్నికకి పోబోతున్నారు. మరి ఇప్పుడు అప్రజాస్వామికి ఎలా అవుతుంది? దాడులు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ ప్రకారం అది రాజకీయ దాడా లేకపోతే పాత కక్షలతో జరిగిన దాడి అనేది పోలీసులు తేల్చేటటువంటి పరిస్థితి. అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక ఘాటికి కట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే 1995 నుంచి లెక్కేస్తే మనం 1995 కావచ్చు, తర్వాత 2001 కావచ్చు, 2006 కావచ్చు, 2013 కావచ్చు, 2021 కావచ్చు, 2016 కావచ్చు, ఏది చూసినా సరే ఈ ఎన్నికలన్నీ కూడా
అక్కడ ఏకగ్రీవమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి మండలాల పరిధిలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ 25%, అంటే 25% ఓట్లు కూటమికి సంబంధించిన అభ్యర్థి పడ్డాయి. అంటే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా కూడా మనం చూస్తే అక్కడ ఓట్లు కానీ మనం కానీ చూస్తే దాదాపు 10,600 కోట్లు ఉన్నాయి. దాంట్లో 25% అంటే దాదాపు 2,600 ఓట్లు టీడీపీకి అక్కడ గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డాయి. ఆ తర్వాత కూటమి ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి చేసాం. సో ఈ అభివృద్ధి మమ్మల్ని గెలుపుస్తుందని చెప్పడం, తర్వాత సాంప్రదాయ ఓట్లు కావచ్చు, సో వీటి ద్వారా మేము గెలవబోతున్నాం అనేటటువంటి ఒక ఆశాభావాన్ని కూటమికి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈరోజు ఆ మండలం మీద, అంటే ఆ జెడ్పీటీసీ స్థానం మీద ఏంటి అసలు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ జెడ్పీటీసీ స్థానంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా 25% ఓటు బ్యాంకు ఉన్నటువంటి కూటమి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓటు బ్యాంకు పెరిగింది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే 30 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగబోతోంది. 30 ఏళ్ల తర్వాత ఆ మండలంలో ఉన్నటువంటి ఆ జెడ్పీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీని ద్వారా ఇప్పుడు మొత్తం అంటే రాష్ట్రం మొత్తం చూపంతా కూడా పులివెందుల మీద పడింది. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల కాలంలో కూటమి మీద వ్యతిరేకత పెరిగిపోయింది. కూటమి అన్యాయం చేసేస్తుంది, కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలని మోసం చేస్తుంది ఇచ్చేసి అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఎన్నిక ద్వారా వచ్చేటటువంటి రెఫరెండంగా తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరోపక్క కూటమి కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితి అంటే కూటమి ఒకవేళ ఇన్ కేసు ఓడిపోయినా కూడా అది పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డా. గత ఎన్నికల్లో చూసుకున్నా సరే ఎన్ని ఓట్లు వచ్చాయనేది చూసాం. అయినా సరే ఎదురొడ్డి నిలబడి గెలిచేందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి, దీన్ని రెఫరెండంగా భావిస్తే వైసీపీ గెలిస్తే ఏ విధమైనటువంటి ఆలోచన ప్రజల్లో ఉందని తెలుసుకోవచ్చు. అలాగే కూటమి గెలిస్తే నిజంగా దీన్ని రెఫరెండంగా జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వాటి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.